వెల్కమ్ టు వన్ టీవీ హెల్త్ టిప్. ఈ రోజు హెల్త్ టిప్స్ ఏంటో తెలుసుకోనుందా? మరి లేట్ ఎందుకు చూసేయండి. కొబ్బరి తింటే ఒంట్లో కొలెస్ట్రాల్ పెరుగుతుందా? దక్షిణాదిన ముఖ్యంగా కర్ణాటక, తమిళనాడుతో పాటు తెలుగు రాష్ట్రాల్లో కొబ్బరి లేకుండా ఏ వంటకాలు పూర్తి కావు. వంటలో చాలా మందికి కొబ్బరిని ఉపయోగించడం అలవాటు ఉంటుంది. కానీ ఈ వేసవిలో కొబ్బరి మన శరీరానికి మంచిదా కాదా అనే సందేహం చాలా మందికి ఉంటుంది. వేసవిలో వంటల్లో కొబ్బరి ఉపయోగిస్తే ఎలాంటి సమస్యలు తలెత్తుతాయో ఇక్కడ తెలుసుకుందాం. నిజానికి మన శరీరంలో 3 రకాల కొలెస్ట్రాల్ ఉంటుంది. హెచ్డిఎల్ అని మంచి కొలెస్ట్రాల్, ఇది మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. ఎల్డిఎల్ తో పాటు టీజీఎల్ అనే 2 రకాల చెడు కొవ్వులు ఉంటాయి. అవి చాలా ఎక్కువగా ఉంటే గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉంటుంది. అందుకే దీన్ని అదుపులో ఉంచుకోవాలి. మన శరీరంలో ఇన్సులిన్ సరిగ్గా పనిచేయకపోతే అధిక కొలెస్ట్రాల్ వచ్చే ప్రమాదం ఉంది. ఇన్సులిన్ అనేది మన శరీరంలోని ఒక పదార్థం. ఇది మనం తినే ఆహారాన్ని శక్తిగా మార్చడానికి సహాయపడుతుంది. అది సరిగ్గా పనిచేయకపోతే కొవ్వు పేరుకుపోతుంది. అందుకే మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, సరైన ఆహారం తీసుకోవడం ద్వారా దీన్ని నివారించవచ్చు. కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి ప్రయత్నించడం వల్ల గుండె జబ్బుల ప్రమాదాన్ని గణనీయంగా నివారించవచ్చు. గుండె రక్త నాళాలలో అడ్డంకులు ఏర్పడితే రక్త సరఫరా తగినంతగా ఉండదు. ఇది గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతుంది. అందువల్ల కొలెస్ట్రాల్ను నియంత్రణలో ఉంచుకోవడం చాలా ముఖ్యం. అందుకు ఆరోగ్యకరమైన ఆహారం, వైద్యుల సలహాలను పాటించాలి. ట్రాన్స్ ఫ్యాట్స్ అని పిలువబడే కొన్ని రకాల అసంతృప్తి కొవ్వులను అధిక మొత్తంలో తీసుకోవడం వల్ల గుండె జబ్బుల ప్రమాదం పెరుగుతుంది. ఇవి సాధారణంగా ప్రాసెస్ చేసిన ఆహారాలు, వేయించిన ఆహారాల్లో కనిపిస్తాయి. మనం తీసుకునే ఆహారంలో ఈ కొవ్వులు ఎక్కువగా ఉండకుండా చూసుకోవాలి. లేకపోతే ఆరోగ్యం హెచ్చుతగ్గులకు లోనవుతుంది. సో ఇదండి ఇవాల్టి వన్ టీవీ హెల్త్ టిప్. మరో హెల్త్ టిప్ తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి వన్ టీవీ.